హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు గుత్తి వంకాయని ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 5 లేదా 6 ఎండుమిర్చి, 4 లేదా 5 ముక్కలు ఎండి కొబ్బరి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఇవి చల్లారిన తర్వాత 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం సాల్ట్ వాటర్లో వంకాయలను కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అప్పుడు కండర్ రాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలను ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం స్టఫింగ్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలోనికి స్టఫ్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసుకున్న వంకాయలు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మనకి రెసిపీ అయితే వితిన్ 15 to 20 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో మనం దీన్ని తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందన్నమాట. ఇంకంతే ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.